హాయ్ అండి. హలో. నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో తలకాయ మాసం, అందులో ఉన్న మెదడే ఈ 2 కూరలు పెట్టానండి వీడియోలో. చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కేజీ తలకాయ అండి ఇది. శుభ్రంగా క్లీన్ చేసి కడుక్కొని ముక్కలు కొట్టించుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇందులో గ్రేవీ కావాలండి ఎక్కువగా, అందుకని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసాను. 4 పచ్చిమిరపకాయలు, ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు కొట్టాడండి. ఉల్లిపాయలు తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. కొంచెం బాగా వేగిన తర్వాత 10 నిమిషాలు వేగిన తర్వాత మసాలా ఉండేది. అల్లం, వెల్లుల్లిపాయలు, గరం మసాలా, లవంగాలు, లాలిక్కాయలు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం. అవన్నీ తలకాయ మాసం కాబట్టి ముందు వేసుకుంటే ముక్కగా బాగా పడుతుందండి అది. అన్నీ వేసి 10 నిమిషాలు వేయించుకోవాలండి. వేగిన తర్వాత సరిపడగా కారం వేసుకోవాలి. కారం వేసి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలంటే తలకాయ మాసం కదా, కొంచెం బాగా ఉడకనివ్వాలి. అందులోకి లేత తలకాయ అండి ఇది. ఎలా వండినా బాగానే ఉంటుంది ఇది. కుక్కర్లో ఎట్టక్కర్లేదు, మామూలుగా వండితేనే సరిపోతుంది. ఇలా వచ్చిన మెదడండి ఇది. కొద్ది మసాలా వేసి జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, మసాలా వేసి బాగా వేయించుకోవాలండి. ఫ్రై చేసుకుని ఉత్తదైనా తినేసి అన్నాలైనా తినచ్చు. నేనైతే వేడివేడిగా అన్నాలు వేస్తున్నాను, చాలా టేస్ట్గా ఉంది. అది ఏరుశనగ నూనె వలన పొంగు వచ్చింది, బాగా ఫ్రై అయింది. ఇది అన్నంలో వేసి తింటే సూపర్గా ఉంటుంది. ఉత్తిది కూడా తినేయచ్చు, ఎలాగైనా తిన్నా బాగానే ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎప్పుడు చాలా బాగుంటుంది. కూర చూడండి, సూపర్గా ఎగిరిపోయింది, బాగా కుదిరింది కూర. వేడివేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది కూర. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, మీదేం కూర చెప్పండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ వెరీ మచ్.
గొంతుకు బాగాలేదండి, కొంచెం గురగలాడుతుంది, ఏమనుకోకండి ప్లీజ్.